ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అలీగంజ్లోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మంటల్లో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో కొందరు విద్యార్థులు పై అంతస్తు నుంచి దూకేశారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. అయితే ఇప్పటికీ భవనం నుంచి దట్టమైన పొగ వస్తూనే ఉంది. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదం ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలీగంజ్లోని కోచింగ్ సెంటర్ ఇది. ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఏకంగా 11 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. మంటల్లో చిక్కుకుని ఊపిరాడక పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే కొంతమంది విద్యార్థులు మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇక్కడ నుంచి దూకేశారు. వాళ్ళకి కూడా తీవ్ర గాయాలైనట్టుగా చెప్తున్నారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి ఈ మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ఇప్పటికీ భవనం నుంచి దట్టమైన పొగ వస్తూనే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, ఫస్ట్ ఫ్లోర్ గా తెలుస్తోంది ఇది. ప్రస్తుతం పైనుంచి దూకేయడం కూడా క్లియర్ కట్ గా చూస్తున్నాం. దేనికి కోచింగ్ ఇస్తుంది, ఎంతమంది విద్యార్థులు ఈ సమయంలో లోపలున్నారు లాంటి వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా? కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చిందా పరిస్థితి? లక్నోలోని కోచింగ్ సెంటర్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇప్పటివరకు దాదాపు 11 మంది విద్యార్థులు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. ఇంకా అనేక మంది గాయపడ్డారు. సో మొదటి అంతస్తు నుంచి చాలా మంది విద్యార్థులు కిందికి దూకారు. చాలా మందికి గాయాలైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా ప్రాంతం, చాలా ఇరుకైనటువంటి ఉన్నటువంటి ప్రాంతం నేపథ్యంలో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయనేటువంటి వాదన వినిపిస్తుంది. సో ఇప్పటికే విద్యార్థులను రక్షించేందుకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగి ఫైర్ ను కంట్రోల్ చేశారు. ఇంకా ఇప్పటికీ కొంత అక్కడక్కడ మంటలు కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం, దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా రావాల్సింది. నిజానికి ఈ లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని చాలా కీలకమైనటువంటి ఏరియాలో ఈ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. సో ఈ కోచింగ్ సెంటర్ లో చాలా మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. సో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు రెగ్యులర్ గా అక్కడ యాక్టివ్ గా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ లో సరైనటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని కారణంగానే ఇంత భారీ ఎత్తున ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. రీసెంట్ గానే మనం చూసాం, ఢిల్లీలో కూడా ఒక హోటల్లో ఇదే తరహాలో ఇన్సిడెంట్ జరిగి 20 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో వరుసగా అనేక ఇటువంటి కమర్షియల్ ఏరియాల్లో, ఇరుకైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటువంటి భవనాల్లో సరైనటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం, పూర్తిగా బిల్డింగ్ సిబ్బంది కానీ, బిల్డింగ్ సంబంధించినటువంటి ఓనర్స్ కానీ పూర్తి నిర్లక్ష్యం వహించినటువంటి కారణంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో ఢిల్లీలో కూడా కోచింగ్ సెంటర్ లో, ప్రధానంగా ఇటు ఐఏఎస్ లకు కోచింగ్ సెంటర్ ఉండేటువంటి రాజేంద్ర నగర్ ప్రాంతంలో కూడా ఇటువంటి ప్రమాదం జరిగి చాలా మంది విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అనేక సంఘటనలు ఇటువంటివి జరుగుతున్నాయి. సో తాజాగా లక్నోలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగి చాలా మంది విద్యార్థులు చనిపోయినట్టుగా వెంకటేష్, మనం విజువల్స్ చూస్తున్నాం. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మనకి స్క్రీన్ పైన క్లియర్ కట్ గా కనబడుతోంది. అయితే అసలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది లేనట్టుగా ఉంది బిల్డింగ్ కి. ఎందుకంటే పైన చిక్కుకుపోయిన వారిని కూడా ల్యాడర్ వేసి దాని సహాయంతో కిందకి దించే పరిస్థితి ఉంది అక్కడ. ఖచ్చితంగా ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ కూడా వేరువేరుగా లేవు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తే కనుక విద్యార్థులు తప్పించుకునేటువంటి అవకాశం లేకుండా ఉంది. ఒకే చోటు నుంచి ఎంట్రీ ఎగ్జిట్ ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు మంటల బాధకు తాళలేక మొదటి అంతస్తు నుంచి దూకుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు తప్పించుకునేందుకు, కనీసం ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమైనటువంటి అత్యవసర మార్గాలు ఈ బిల్డింగ్ లో కనిపించట్లేదు. చాలా ఇరుకైనటువంటి ప్రదేశం, పక్కనే ఆనుకొని అనేక బిల్డింగ్స్ కూడా మనకు కనబడుతున్నాయి. సో పూర్తిగా పెద్ద ఎత్తున మంటల్లో తగలబడుతున్నటువంటి నేపథ్యంలో ఇమీడియట్ గా కనీసం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్స్టింగ్విషర్స్ కూడా అక్కడ లేనట్టున్నాయి. సో ఆ నేపథ్యంలోనే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా వచ్చి మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం కొనసాగించారు. ప్రస్తుతానికైతే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ఎందుకు
వెంకటేష్ చూస్తున్నాం ప్రస్తుతం మనం ఆ బిల్డింగ్ మనకు కనిపిస్తోంది. మొత్తం 3 స్టోరీ బిల్డింగ్ లాగా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఈ కోచింగ్ సెంటర్ అనే దాన్ని నిర్వహిస్తున్నట్టున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మనం అగ్ని ప్రమాదానికి తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం లెఫ్ట్ సైడ్ విండోలో ప్రస్తుతం మనకి కనబడుతోంది. రైట్ సైడ్ విండోలో అగ్ని ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. 108 అంబులెన్స్ లో అక్కడ స్టూడెంట్స్ అందరినీ తీసుకుని వెళ్ళడం కూడా క్లియర్ కట్ గా కనబడుతోంది. కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేశారు. ఈవెన్ మొత్తం ప్రమాదం జరిగిన తర్వాత కూడా పైకి వెళ్లి వాళ్ళ విద్యార్థుల్ని తీసుకుని వచ్చే పరిస్థితి లేనట్టుంది. నిచ్చెన వేసి ఆ నిచ్చెన సహాయంతో కిందకి దింపినట్టున్నారు ఆ విద్యార్థులు. అదంతా కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. వెంకటేష్, చాలా సందర్భాల్లో ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేకపోతే Tier 3 సిటీస్ లో కూడా సరైన సేఫ్టీ మెజర్స్ ఉండట్లేదు. ఈవెన్ స్కూళ్ళు, కాలేజీలు ఇలాంటి వాటిపైన ఎంతో కొంత విజిలెన్స్ ఉంటుందేమో కానీ ఇలాంటి కోచింగ్ సెంటర్లలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం మనం చూస్తున్నాం. మీరు చెప్పినట్టు ఢిల్లీ ప్రమాదమైనా ఇప్పుడు జరిగిన లక్నో ప్రమాదమైనా కూడా దీనికి కారణం అదే అనుకోవచ్చు. నిజానికి రీసెంట్ గానే జరిగినటువంటి ఘటన మనం ఢిల్లీలో చూసాం. సో ఒక హోటల్ సేమ్ ఇదే తరహాలో ఆ బిల్డింగ్ కూడా ఉంది, దాదాపు 3-4 అంతస్తులు. సో ఒక్కసారిగా అక్కడ కరెంట్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ పూర్తిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అక్కడ పూర్తిగా దహనమైనటువంటి పరిస్థితి. సో ఎలక్ట్రిసిటీ బేస్డ్ గా అక్కడ కిచెన్ నడుస్తుంది. సో ఆ కిచెన్ లో స్విచ్ వేసి ఉంటే వెంటనే పూర్తిగా మంటలు అంటుకొని కంప్లీట్ గా అక్కడ అవసరానికి మించి ఏసీలు ఉండడం, దాదాపు 6 ఏసీలకు పర్మిషన్ ఇస్తే ఏకంగా 24 ఏసీలు పెట్టడం, దాంతో లోడ్ పెరిగి బ్లాస్ట్ అయిపోయి పూర్తిగా ఆ భవనం అంతా కూడా మంటలు అంటుకున్నటువంటి సందర్భం మనం చూస్తాం. సో ఇచ్చినటువంటి అనుమతికి అధికంగా పెద్ద ఎత్తున వాటిని వినియోగించడం వల్లనే ఢిల్లీలో ఆ అగ్ని ప్రమాదం జరిగింది. సో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి లోపాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. క్లియర్ గా చాలా ఇరుకైనటువంటి ఏరియా, ఒకదానికి ఆనుకొని మరొక బిల్డింగ్ ఉన్నాయి. అలాగే ఎంట్రీ ఎగ్జిట్లకు గేట్స్ కూడా సెపరేట్ గా లేనటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ మంటలు అంటుకున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు బయటికి మొదటి అంతస్తు నుంచి దూకేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం. సో దాదాపు 7-8 మంది విద్యార్థులు బయటికి దూకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో చాలా మందికి గాయాలయ్యాయి. సో ఈ దృశ్యాలన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నాం. దేశంలో అనేక చోట్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ స్థానికంగా వీటిని పర్యవేక్షిస్తున్నటువంటి అధికార యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం కానీ, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ కానీ సరైనటువంటి సేఫ్టీ ఆడిట్ జరగకపోవడం వల్లనే ఈ కోచింగ్ సెంటర్స్ లో పదే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓకే వెంకటేష్, థాంక్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.